ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చూస్తున్న క్రిస్మస్ తాత శాంటా కాదట. ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. క్రిస్మస్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శాంటా క్లాస్. మనం క్రిస్మస్ తాత అని పిలిచే ఆయన అసలు పేరు సెయింట్ నికోలస్. లైసియాలో మెరాయిల్లో సాంప్రదాయ క్రిస్టియన్ కుటుంబంలో క్రీస్తు శకం 280లో ఆయన పుట్టారు. తల్లిదండ్రులు ఆయన చిన్నతనంలోనే చనిపోయారు. దైవ చింతన కలిగిన ఆయన 19వ ఏట ఫాదర్ అయ్యారు. పక్కవారి సంతోషం కోసం బతకమని యేసుక్రీస్తు నమ్మిన సిద్ధాంతాన్ని ఆయన విశ్వసించారు. అలా సన్యాసం తీసుకొని దైవ సేవలో పగలంతా దేశయాటన చేస్తూ ప్రజల అవసరాలను తెలుసుకొని రాత్రులు గుప్తదానాలు చేసేవారు. ఎన్నో లక్షల మందిని సంతోషపెట్టిన ఆయన క్రీస్తు శకం 342 డిసెంబర్ 6న లోకాన్ని విడిచారు. ఈ రోజునే ఆయన మీద ఇష్టంతో ఫీస్ట్ డేగా జరుపుకునేవారు. అలా కాలగర్భాన ఆయన్ని అందరూ మర్చిపోయారు. అసలు ఆయన ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదట. ఇప్పుడు మనం చూస్తున్న ఆయన రూపం 1920లో కోకోకోలా సంస్థ సృష్టించింది. కోకోకోలా వారి ఉత్పత్తులను అందరికీ చేరువ చేసేందుకు ఆయన బొమ్మ ఉన్న టిన్నులను ఫ్రీగా పంచారు. అప్పటి నుంచి మనం క్రిస్మస్ తాత అంటే అతనే ఏమో అనుకుని చాలామంది అనుకున్నారనమాట. కానీ అతనైతే కాదు, అతని రూపం కూడా మనకు తెలియదు. అలాగే అప్పటి నుంచి వారన్ బాఫట్ అలాగే బిల్ గేట్స్ వంటి వారు ఆయన దారిలో నడిచి ప్రజాసేవ చేస్తున్నారని అందరూ భావించేవారు అనమాట.